హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే 1 kg చికెన్ తోటి గ్రేవీ అయితే చేస్తున్నాను. సింపుల్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఎలా చేస్తాను ఏంటని చూడండి. దాంట్లోకి వచ్చేసి ఇగోండి ఆనియన్ పెద్దవి 2 కట్ చేశాను. అలానే కొన్ని పచ్చిమిర్చి బాండ్లీ అయితే పెట్టానండి. ఆయిల్ యాడ్ చేద్దాము. ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ అయితే వేడైందండి. సాజీరా ఇదండి, సాజీరా చెక్క ఇలాచి 2 బగారా వేసానండి, బగారాకులు. అలానే ఆనియన్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాను. ఒక్కసారి కలుపుకున్నాము. ఆనియన్ అయితే ఫ్రై అవుతుందండి. జీడిపప్పులు కొన్ని యాడ్ చేస్తున్నాను. పసుపు అండి, ఒకసారి కలుపుకుందాము. పసుపు అయితే మగ్గుతుంది కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇంట్లో చేసుకుందండి ఫ్రెష్గా, బయట నుంచి అయితే కొనుక్కొచ్చుకోకండి. అల్లం పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా మగ్గి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నామండి. అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిందండి. ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న చికెన్ యాడ్ చేస్తున్నాను. మనకి చికెన్ నీసు వాసన రాకుండా ఉండాలంటే పచ్చిల్లిగడ్డ ఉంటుంది కదండి, అది కట్ చేసి వేసి కడగండి. ఆల్మోస్ట్ నీసు వాసన రాకుండా ఉంటుంది చికెను. ఒకసారి చికెన్ మొత్తం కలుపుకుందామండి. చికెన్ అయితే ఒకసారి కలుపుకున్నాం కదా. దీంట్లోనే ఇప్పుడు పసుపు ఆల్రెడీ యాడ్ చేసామండి. సాల్ట్, కారము యాడ్ చేస్తున్నాను. కారం సింధూరంలాగా ఉంది లక్ష్మమ్మ పట్టించేసరికి. ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందామండి. ఇవ్వండి, కారం కూడా యాడ్ చేసాం కదా. ఇది మొత్తం కలుపుకున్నాము, మూత పెట్టి మగ్గించుకున్నాము. ఇది ఎర్రగా కనిపిస్తుందని మీరు ఎక్కువ కారం వేసి అనుకోకండి. మా కారం కలర్ ఎక్కువ ఉంది. ఇప్పుడైతే దీంట్లో వాటర్ వచ్చి ఇనిగిపోయే వరకు అయితే మగ్గించుకుందాం మీడియం ఫ్లేమ్ మీద పెట్టి. ఇవ్వండి, చూస్తున్నారు కదా, వాటర్ వచ్చి కర్రీ అయితే మగ్గుతుందండి చికెను. ఇవి ఒక 2 minutes మగ్గనిచ్చి దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేద్దామండి గ్రేవీ కోసం. ఇప్పుడైతే వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ అయితే వేసాం కదండి. ఇది మీడియం ఫ్లేమ్ మీద మంచిగా ఉడికించుకుందాము. ఇదైతే ఉడుకుతుందండి, అయిపోవచ్చింది. ఇంకొక 5 minutes అయితే అయిపోతుందండి. దగ్గర కూడా వచ్చింది. దీంట్లో మసాలాలు వేసుకొని ఆఫ్ చేసుకున్నాము. ఇగోండి, ఇదైతే అయిపోయిందండి. మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. ఇగోండి, ఇది ధనియాలు, ఎండు కొబ్బరి, ఎల్లిపాయ చేసిన పొడి అండి. మనం మసాలా వేసాం కదండి, మంచిగా దగ్గరికి అయిపోయింది. ఇదండి కొత్తిమీర, పుదీనా. ఇదైతే చాలా మంచిగా అయితే అయిందండి కర్రీ దగ్గరికి. చూస్తున్నారు కదా. ఈ స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.